ఒకవేళ బిఏనే కంటిన్యూ చేస్తుంటే తర్వాత ఏమైదాం అనుకున్నారు? యాన్నో మిలిటరీలోనో ఎయిర్ ఫోర్స్లో పోతుంటే అయిపోవు నా పని. ఆ, అయిపోయేది. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధాలు వీటన్నిటి గురించి మాట్లాడుకునే వాళ్ళం తప్ప యూనివర్సిటీలు చదువుల గురించి మాట్లాడుకోకపోయేవాళ్ళం. అంతే కదా. అంతే. ఇప్పుడు ఇన్ని మీరు నేర్చుకున్నారు, డిగ్రీ ఒక నెల పోయినరు, ఆపేసిండ్రు, ఇంటర్మీడియటే క్వాలిఫికేషను. యూనివర్సిటీలో ఇన్ని రకాల కోర్సులు, 200 కోర్సులు, 3 యూనివర్సిటీలు, 500 ఎకరాల క్యాంపస్, ఇన్ని పెట్టుకున్నప్పుడు ప్రతిదీ నేర్చుకోవాలి అంటే నాకేమనిపిస్తుంది అంటే, మల్లారెడ్డి గారు చైర్మన్ ఫౌండర్తో కాదు నేను మాట్లాడుతుంది, ఒక యూనివర్సిటీ స్టూడెంట్తో మాట్లాడుతున్నా అని. స్టూడెంట్ కాదమ్మా, నేను ప్రపంచాన్ని చదివిన, జీవితాన్ని చదివిన, అందుకే ఇంత పెద్ద కరెక్ట్ పర్ఫెక్ట్గా నేను ప్రతిరోజు ఆలోచన చేసేది దీనికి. మనం ఏ పనైనా చెయ్యి. నేను పాలు అమ్మేటప్పుడు కూడా బాగా 1000 లీటర్ల దాకా పాలు అమ్ముతుంటే, పూలు అమ్మేటప్పుడు కూడా ఒక లారీ నిండా పూలు పోతుండే. ఏ చిట్టీలు కానీ పెద్ద బేరం చేసిన, బోర్వెల్స్ బిజినెస్ కూడా పెద్ద